రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పేర్కొన్నారు. చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాలు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. నగరంలో స్థానిక ఎన్జీఓ హోంలో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు సదాశివుని కృష్ణ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణ, శ్రీనివాస్, ఏపీజీబీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈ ఈశ్వరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి జి లక్ష్మణరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా బాధ్యులు సువ్వారి మురళీధర్, డి ఆనందరావు, తోట భీమారావు, బగాది వాసుదేవరావు, జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ద్వారా జరిగేటువంటి ప్రచారమే గతానికి ఇప్పటికీ కొంత ఎక్స్పాండ్ అయినటువంటి దశలో ఇవాళ ఇది ఉండడం తప్ప మరొకటి కాదు. అది మన వాళ్ళు మన నాయకులు ఎందుకో దాన్ని గుర్తించక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లేకుంటే మరొకళ్ళు కారణం దాని మూలంగానే అనేటువంటి ఒక దీనిలో ఉన్నారు. సరే, వాళ్ళ దీన్ని మనం మార్చాలని నేనైతే అనుకోవడం. కారణం ఏంటంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఉండే శక్తి వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటుంది, మన కళానికి ఉండే శక్తి మన కళానికి ఉన్నది. ఎప్పటికీ దాన్ని ఎవళ్ళు కాదనలేదు, ఆపలేదు, సాధ్యం కాదు. అదైతే ఖచ్చితంగా చెప్తారు. ఒక మంచి పని చేస్తే, లేకపోతే ఒక తప్పు చేస్తే, ఒక అవినీతికి పాల్పడితే, ఒక అక్రమం చేస్తే మనం రాస్తేనే బయటకు వస్తుంది, మనం చెప్తేనే బయటకు వెళ్తుంది తప్ప అప్పుడు ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లో మనకల్లో వాళ్ళు ఎవరు ఇలాంటి వాటిల్లో వేలు పెట్టరు. అలాంటి వాళ్ళు లేదు ఇది చాలా అద్భుతం, మహాద్భుతం అని చెప్తే నమ్మే పరిస్థితి ఉండదు. ఇది నాయకులు అర్థం చేసుకోవాలి. అలాగని ఇవాళ వాళ్ళ మీద మనం అది చేయడం కంటే మనం మన శక్తిని మనకున్న పరిమితమైన శక్తి. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉంటే మనం ఎంత ఉన్నామంటే చెప్పాడు శ్రీనివారు 20,000 మంది లోపు. ఈ 20,000 మందికి ఉండే శక్తి ఎంత అంటే మన లంగ్ పవర్ లిమిటెడ్, మన పెన్ పవర్ అన్లిమిటెడ్. కాబట్టి మన అన్లిమిటెడ్ పవర్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న ఈ లిమిటెడ్ పవర్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే ఈ ర్యాలీ. అంతే తప్ప కొన్ని జట్ల కార్మిక సంఘము లేకపోతే రెట్ట కార్మిక సంఘం కూడా మనకంటే పెద్ద ర్యాలీ చేయగలరు. ఒక ఊళ్ళోనే చేస్తారు అంత పెద్ద ర్యాలీ. మనం రాష్ట్రం మొత్తం నుంచి కలిపితే ఎంతమంది చేస్తామో అలాంటిది ఒక ఊళ్ళోనే చేస్తారు. కానీ మన లెక్క ఏంటి అంటే జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళము ఇంతమంది ఉన్నా కూడా అందరం ఒకటిగా ఉండి ఇక్కడికి వచ్చి మన శక్తి ఇది అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళ కష్టాన్ని, వీళ్ళ ఇబ్బందిని, వీళ్ళ సమస్యల్ని మనం పట్టించుకోకపోతే ఈ సమస్య తీవ్రమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మాత్రమే మన లక్ష్యం.